ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద డిజిటల్ హెల్త్ కార్డుల జారీలో తెలంగాణ రాష్ట్రం వేగంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ పొందారు. వీరిలో 68 లక్షల మంది తమ హెల్త్ రిపోర్ట్ను ఆభాతో అనుసంధానం చేసుకున్నారు. ఒక్క జూలై నెలలోనే 2.36 లక్షల మంది తమ రికార్డులను డిజిటల్గా లింక్ చేసుకున్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఆభా కార్డుకు 14 అంకెల యూనిక్ ఐడి కేటాయించబడుతుంది. ఈ ఐడి సహాయంతో అర్హుల ఆరోగ్య సమస్యలు, ల్యాబ్ రిపోర్టులు, మందు వివరాలు, గతంలో తీసుకున్న చికిత్సలు వంటి అన్ని మెడికల్ రిపోర్టులను ఒకే చోట నిక్షిప్తం చేయవచ్చు. రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు ఈ అకౌంట్ ద్వారా వారి హెల్త్ హిస్టరీని త్వరగా తెలుసుకుని సరైన చికిత్స అందించడం సులభమవుతుంది. ఆభా అకౌంట్ పొందడం వల్ల చాలా సులభం. 2 మార్గాల ద్వారా దీన్ని పొందవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సిబ్బంది ఆభా ఐడిని జనరేట్ చేసిస్తారు. దీనికోసం ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డు అవసరం. రోగులు స్వయంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కార్డు పొందవచ్చు. ఈ వెబ్సైట్లో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు నమోదు చేసి సులభంగా ఆభా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ కార్డుతో లాభం ఉన్న రోగులకు ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఆసుపత్రిలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా టోకెన్ పొందవచ్చు. ఇంటి నుంచే టోకెన్ జనరేట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది.